విజయ కంటి హాస్పిటల్ ప్రొద్దుటూరు గాంధీ రోడ్లో హాస్పిటల్కి వచ్చినామండి. ఆపరేషన్ థియేటర్ థియేటర్ ఉందాం. ఇక్కడ ఆపరేషన్లు జరుగుతున్నాయి. మన విజయ కంటి డాక్టరు మనకు ఆపరేషన్ మిషన్లు అన్నీ బాగా చూపిస్తారు. ఎట్లా ఆపరేషన్ ఎట్లా అర్థం వేసేది, క్లాస్ ఎట్లుంటాయి, ఎట్లా వేసేది అంతా మొత్తం ఆపరేషన్ థియేటర్లకి నన్ను విజయ అనుమతించింది. చూడండి హాస్పిటల్ ఫుల్ నీట్నెస్గా ఉంది, ఫుల్ క్లారిటీ బ్రహ్మాండంగా ఉంది. పొద్దుటూరులో విజయ కంటి హాస్పిటల్ అంటే నెంబర్ 1 ఫస్ట్ క్లాస్గా ఉంది హాస్పిటల్. నీట్నెస్ ఏమి వాళ్ళ విజయ కంటి వాళ్ళ అందరు చూడకనేమి. ఓకే, విజయ కంటి హాస్పిటల్ పొద్దుటూరు గాంధీ రోడ్లో ఏమి నీట్నెస్ ఉంది. హలో హాయ్, విజయ కంటి హాస్పిటల్ వచ్చామండి నేను. ఇది ఫస్ట్ రూమ్. ఫస్ట్ పేషెంట్లను ఇక్కడ తీసుకొచ్చి ఈ రూమ్లో మెయిన్ రోడ్ ఇక్కడ కూర్చోబెట్టి అంత చూసి ఇక్కడ చెప్పులు ఇక్కడ లోగాకి పోవాలంటే చెప్పులు వేసుకొని లోగాకి పోవాలి. చెప్పులు వేసుకొని పేషెంట్లు ఇక్కడ చూస్తారు. తర్వాత ఇది ఫస్ట్ తర్వాత లోగాకి చూడండి ఎంత నీట్గా ఉందో. తర్వాత లేదు లోగాకి పోవద్దు అన్నమాట. అంత జాగ్రత్తగా ఇంత భద్రంగా ఏమైనా హాస్పిటల్కు ఒక చెత్త పేరు రాకుండా మనుషులకు కూడా ట్రీట్మెంట్ కూడా బాగా ఉండాలని కంటి హాస్పిటల్కు చెప్పుల కోసం ఈ నుంచి చెప్పులు లేకుండా లోగాకి పోనే పోకూడదు అనమాట. ఇంత పటిష్టంగా ఇంత భద్రంగా చూడండి. ఇది లోగా నుంచి పేషెంట్లు ఆడ తయారు చేస్తారు, ఆడ రెడీ చేస్తారు. వాళ్ళము అక్కడ చూసుకొని ఇక్కడ ఇది వస్తారన్నమాట. ఇక్కడ ఒక రూమ్ ఇక్కడ ఉంది. లోగా సర్జరీ రూమ్ ఉంది. మళ్ళీ డాక్టర్ ఆపరేషన్ థియేటర్. ఇది కూడా ఒక సర్జరీ రూమే. లోగా కూడా ఉంది డాక్టర్ సర్జరీ రూము. ఇక్కడ కూడా రూమ్ రూము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చామండి. ఆపరేషన్ థియేటర్స్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఆపరేషన్ థియేటర్ అక్కడ చూడండి మిషన్లు ఎంత చాలా కాస్ట్లీ. అది బాయిలర్ కదమ్మా, నీళ్ళు అది కొన్ని లక్షలు చేస్తారు ఈ బాయిలర్ మిషన్. అంత కాస్ట్లీగా ఉన్నాయి మిషన్లు. ఇది ఒక ఏమో ఆపరేషన్ థియేటర్ ఉన్నాయి. ఇది ఒకటి క్లారిటీగా ఉన్నాయి, బాగా నీట్గా ఉన్నాయి, బాగా విశాలంగా. మన విజయ కంటి హాస్పిటల్ పేషెంట్లకు ఒక సర్జరీ రూమ్లో అయితే బాగా మంచి ఎంతమంది వచ్చినా బాగా విశాలంగా బాగా పెట్టినారు. బాగా నీట్గా బాగా ఉంది హాస్పిటల్. నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. మన పొద్దుటూరులో విజయ కంటి హాస్పిటల్ డాక్టర్ గారు సర్జరీ రూమ్ ఉంటుంది. బయట మన వాష్రూమ్ చేసుకొని అన్ని కాస్ట్లీతో కూడినట్టు మిషన్లు చూడండి. ఆ మిషన్ అంతా కాస్ట్లీగా ఉందో. మన పల్లెల్లో 40,000 లక్షలతో పెట్టినటువంటి మిషన్లు. ఓకే, మా విజయ కంటి హాస్పిటల్ పెట్టినాము. డాక్టర్ విజయ కంటి హాస్పిటల్కి వచ్చినామని ఒక డాక్టర్ చూసినాము. హాస్పిటల్ బ్రహ్మాండం ఉంది. ఎవరైనా ఎక్కడైనా సరే మన పొద్దుటూరులో విజయ కంటి హాస్పిటల్ అంటే తిరుగు లేనట్టుగా, పక్కన వేరే హాస్పిటల్ తిరుగు లేనట్టుగా ఉంటుంది విజయ కంటి హాస్పిటల్. ఎప్పటికైనా మన కడప జిల్లా ప్రజలంతా
విజయ హాస్పిటల్కే రండి, కన్ను ఆపరేషన్ చేయించుకోండి. నాకు ఈరోజు నేను వచ్చాక చూశాను, నాకు నచ్చింది అనమాట. నేను ఒక రైతుని, హాస్పిటల్ నేను ఒక రైతును అనమాట. నాకు నచ్చింది హాస్పిటల్, బ్రహ్మాండంగా ఇలాంటిగా ఉంది. నన్ను డాక్టర్ అనుమతించారు. కడప జిల్లాలో ఉండే మొత్తం ప్రజలంతా విజయ కంటి హాస్పిటల్కి కన్ను ఆపరేషన్ చేయించుకోవాలంటే విజయ కంటి హాస్పిటల్కి రండి. క్లారిటీగా ఫస్ట్ క్లాస్గా ఉంది ఇది ఏదైనా.